హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వాంగీబాత్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వాంగీబాత్ కర్ణాటక స్పెషల్ వంటకం. వాంగీబాత్ అంటే వంకాయ అన్నం అనమాట. ఈ వంకాయ అన్నానికి మసాలా పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పౌడర్ని ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా మార్నింగ్ లేసి టిఫిన్ బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూను మిరియాలు, నల్ల మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. ఇందులో వీడియోలో లేదు, క్లిప్ మిస్ అయింది, సారీ. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, ఒక 4 యాలకులు, 4 మరాఠీ మొగ్గ, ఒక్క అనాస పువ్వు, ఒక్క జాపత్రి. ఇలా అన్నీ కావాల్సినవన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఎండుమిరపకాయలు కూడా తీసుకుందాము. ఎండుమిరపకాయలు ఇవి కారానికండి, ఇన్ని వేసాను. అలాగే ఇవి మనకి కలర్ రావడం కోసం వేసాను అన్నమాట. మంచి రంగు వస్తుంది ఈ మిరపకాయలు వేస్తే. ముడుచుకున్నట్లు ఉంటాయి కదా, ఇలాంటి మిరపకాయలు వేస్తే మనకి మంచి రంగు వస్తుంది అనమాట. అందుకోసం 2 రకాల మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి, ఆయిల్ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసి వెంటనే మనం మినపప్పు అలాగే శనగపప్పు ఒకేసారి వేసుకొని ఈ రెండింటిని మనం దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే మనకి లోపలికంటే దోరగా వేగాలి అంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. మనకి పౌడర్ మంచి రంగు రావాలంటే అన్ని దోరగా వేగాలి. ఎక్కువ మాడాయంటే పౌడర్ కూడా మనకి నల్లగా కనిపిస్తుంది, అలాగే రుచి కూడా మారిపోతుంది. ఇవి దోరగా వేగాయి కదా, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇది కూడా అన్నీ ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకుంటూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొద్దిగా మెంతులు కూడా వేసేద్దాము. 1/4 టీ స్పూన్ మెంతులు సరిపోతాయి, ఎక్కువ వేయొద్దు. అలాగే మిరియాలు, కొంచెం మిరియాలు వేసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ మసాలా దినుసులన్నీ, ఆ స్పైసెస్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఇవన్నీ ఒకదాని తర్వాత అన్నీ వేసేసి వీటిని కూడా దోరగా కొద్దిగా వేడెక్కిలాగా వేయించుకుంటే సరిపోతుంది. మీ దగ్గర జాజికాయ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. జాజికాయ పౌడర్ కూడా చాలా మంచి సువాసన ఇస్తుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, ఆప్షనల్, లేకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుందాం. ధనియాలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, త్వరగా వేగిపోతాయి కాబట్టి ధనియాలు ఎప్పుడైనా సరే మనం చివరిలోనే యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయాయి కదా, ఇందులో మనం ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా అన్నీ వేగిపోయినాయి. మనకు కావాల్సిన రంగు వచ్చింది, ఎక్కడ మాడిపోలేదు, అన్నీ కరెక్ట్గా దోరగా మంచి రంగు వచ్చేటట్లు వేగినాయి. ఇలా ఉంటే మనకి పొడి మంచి రంగు వస్తుంది. చక్కగా వేగాయి కదా, ఇప్పుడు బాగా ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకోవచ్చు. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో నాకు వాంగీబాత్ అంటే అసలు ఏంటో తెలియదు. ఇదేంటి వంకాయ అన్నం అంటున్నారేంటి, ఎలాగ ఇదేంటి, ఇదేమి వంట, మనం ఇప్పుడు తినలేదు కదా ఆంధ్రాలో అని అనుకునేదాన్ని. కానీ టేస్ట్ చేసిన తర్వాత చాలా నచ్చిందండి. ఎంత బాగుందంటే మనం చేసుకునే విధానంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ మనకి పెళ్లి భోజనాల్లో కానీ, గుడిలో ప్రసాదాలు పెట్టడానికి కానీ, లేదంటే నైవేద్యాలు పెట్టడానికి చాలా ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారండి దీన్ని. ఈ మిక్సీలో మనం పల్స్ మోడ్లో పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. చాలా మెత్తగా అయిపోవాలి పౌడరు. ఇలాంటి పౌడర్స్ వేసేటప్పుడు మిక్సీ కొంచెం వేడెక్కుతుంటుంది కదా, మధ్య మధ్యలో ఓపెన్ చేసి స్పూన్తో తిప్పుకుంటూ మళ్ళీ ఇలాగా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా పౌడర్ అయిపోయింది మనకి. చక్కగా కలర్ కూడా బాగా వచ్చింది, మంచి కలర్ వచ్చింది. అలాగే ఈ వాంగీబాత్ పౌడర్తో వాంగీబాత్ ఎలా చేసుకోవాలనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పౌడర్ కానీ రెడీగా ఉందంటే మనకి వాంగీబాత్ చేసుకోవడం క్షణాల్లో అయిపోతుంది అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ పద్మలత.